ఒక వ్యక్తి వ్యభిచార గృహం నుండి బయటకు వస్తుండగా నీటి కుంటలో నుండి ఎవరో అజ్ఞాత వ్యక్తి అతన్ని లోపలికి లాగి చంపేస్తాడు. కాసేపటి తర్వాత అదే ఇంటికి ఒక యువకుడు వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఆ ఇంట్లోని మహిళ అతన్ని చూసి భయపడుతూ ఉంటే అతను మాత్రం అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుకుంటాడు. ఇక్కడే మనకు అతని గతం తెలుస్తుంది. చిన్నప్పుడు ఆ అబ్బాయి తన తల్లితో కలిసి ఉండేవాడు. తండ్రి లేని లోటు తెలియకుండా తల్లి అతన్ని కష్టపడి పెంచుతుంది అనుకున్నాడు. కానీ ఒకరోజు రాత్రి తన తల్లి వేరే మగవారితో ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఎదురై, నీకు ఒంట్లో బాగాలేనప్పుడు డబ్బులు లేక నీ తల్లి నా దగ్గరకు వచ్చింది, నేను ఆమెను వాడుకొని డబ్బులు ఇచ్చాను, ఇందులో తప్పేముంది అని హేళన చేస్తాడు. ఆ మాటలకు ఆ అబ్బాయి రగిలిపోతాడు. తన కొడుకు బాధను చూసి తల్లి ఇకపై ఆ పాడు పని చేయనని కొడుకు మీద ఒట్టు వేస్తుంది. తన తల్లి అతనికి మాడన్ అనే దేవుడు కథని చెప్తుంది. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు తన జడలోని వెంట్రుకలను ఆమెపై స్పృశించినప్పుడు పుట్టిన బిడ్డే మాడన్. అతను తన తల్లిపై అమితమైన ప్రేమను కలిగి ఉంటాడని, అడిగింది ఇస్తాడని చెప్తుంది. అయితే అదే దుర్మార్గుడు మళ్ళీ ఇంటికి వచ్చి తల్లిని బలవంతం చేస్తాడు. ఆమె నిరాకరించడంతో గొడవలో ఆమె మరణిస్తుంది. అడ్డు వచ్చిన అబ్బాయిని అతను కిందకు నెట్టేస్తాడు. తన కళ్ళ ముందే తల్లి ప్రాణాలు పోవడంతో ఆ పిల్లాడు మాడన్ దేవుడి రూపాన్ని ధరించి తన తల్లిని వేధించిన వాడిని వేటాడి చంపేస్తాడు. ఇప్పుడు పెద్దయ్యాక కూడా అతను మాడన్ అవతారంలో తిరుగుతున్నాడు. అమ్మల జీవితంలో ఆడుకునే కామందులను, తప్పుడు పనుల కోసం ఇళ్లకు వచ్చే మగవారిని రాత్రిపూట వేటాడి అంతం చేస్తున్నాడు.